నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు బెంగళూరులోని రామేశ్వరం కేప్ వేలుళ్ల నిందితుడు. దీంతో ఎన్ఐఏ నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తోంది. దీనికి సంబంధించి అనుమానితుడి ఫోటోలను విడుదల చేసింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిపిన తర్వాత నిందితుడు కర్ణాటకలోని తుమకూరు వైపు బస్సులో ప్రయాణించి ఆ తర్వాత దుస్తులు మార్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. నిందితుడు తుమకూరు నుంచి బళ్ళారికి బస్సులో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ను ఉపయోగించి పేలుడు జరిపినట్టు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. నిందితుడికి సంబంధించిన సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డ్ అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే నిందితుడు బస్సులో ప్రయాణిస్తున్న సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. మరోవైపు బెంగళూరు జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది. డిసెంబర్ 18, 2023న అరెస్ట్ అయిన బళ్ళారికి చెందిన బట్టల వ్యాపారి మిన్హాజ్ అలియాస్ మహమ్మద్ సులైమాన్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రత్యేక కోర్టు నుండి బాడీ వారెంట్ పొందిన తర్వాత ఎన్ఐఏ అధికారులు మహమ్మద్ సులైమాన్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని విచారిస్తున్నారు.